రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్లాట్ బుకింగ్ విధానంతో 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తవుతుందని అంటున్నారు మహబూబ్ నగర్ జిల్లా రిజిస్ట్రార్ రవీందర్. రోజు 48 స్లాట్ బుకింగ్స్ అందుబాటులో ఉంటాయని జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో 2 సబ్ రిజిస్ట్రార్ల ద్వారా ఈ ప్రాసెస్ వేగవంతంగా పూర్తవుతుందన్నారు. గతంతో పోలిస్తే ఈ విధానం వల్ల రిజిస్ట్రేషన్కు వచ్చే వారికి సమయం చాలా ఆదా అవుతుంది అని అంటున్న సబ్ రిజిస్ట్రార్ రవీందర్తో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు రిజిస్ట్రేషన్ ఆఫీసులలో స్లాట్ బుకింగ్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది తెలంగాణ రాష్ట్ర సర్కారు. ప్రజెంట్ మనం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉన్నాము. విజువల్స్లో కూడా చాలా క్లియర్గా చూడవచ్చు. ఈరోజు ఉదయం నుంచి కూడా పూర్తి స్థాయిలో ఇది స్లాట్ బుకింగ్ విధానాన్ని అందుబాటులోకి తేవడంతో పాటు కస్టమర్లు ఎవరికి అంటే ఇక్కడికి వచ్చి రిజిస్ట్రేషన్లో ఎవరైతే పాల్గొంటున్నారో వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నటువంటి పరిస్థితి మనం క్లియర్గా విజువల్స్లో చూడవచ్చు. మనకు గతంలో చూస్తే ఈసారి ఈ విధానం అమల్లోకి రావడం అనేది సమయాభావాన్ని తగ్గించడంతో పాటు ఇక్కడికి వచ్చిన వారు 10 నుండి 15 నిమిషాల లోపల ఎక్కడి నుంచి తమ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ముగించుకొని వెళ్లేందుకైతే రాష్ట్ర సర్కారు ఈ విధమైనటువంటి కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ కూడా దీని మీద అధికారిక ప్రకటన తర్వాత ఈ విధంగా ఈ రోజు నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన రిజిస్ట్రేషన్ ఆఫీసులలో ఈ ప్రక్రియ కొనసాగుతూ వస్తుంది. దాంట్లో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి సంబంధించినటువంటి చోట కూడా ఈ యొక్క వ్యవహారం అంతా కూడా నడుస్తూ వస్తుంది. ప్రజెంట్ మన దగ్గర దీనికి సంబంధించి డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ రవీందర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం ఎట్లా జరుగుతుంది ప్రాసెస్ అనేది, గతంలో ఏమిండా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది అనేది. సార్ చెప్పండి సార్, ఈరోజు స్లాట్ బుకింగ్ విధానం అంతా కూడా అమల్లోకి వచ్చేది. ఈరోజు ఉదయం నుంచి పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఈ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత ఎట్లా ముందుకు వెళ్తున్నారు? సరే, గతంలో ఈ విధంగా సభ్యులు ఇప్పుడు కక్షిదారులు అందరూ కూడా ఒకటేసారి వచ్చేవాళ్ళు అనమాట. సమయభావన ఉండేది కాదు వాళ్ళకి. ఇప్పుడు ఎవరికి కూడా సమయం వృధా కాకుండా ఒక డాక్యుమెంట్కి 30 to 45 minutes టైం పట్టేది. సరే, అదంతా సమయాన్ని వాళ్ళకు వెయిట్ చేయకుండా కేవలం 10-15 నిమిషాల లోపల రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడం కోసం ఈ స్లాట్ బుకింగ్ విధానం అనేది ప్రవేశపెట్టబడింది. ఈరోజు ప్రయోగాత్మకంగా మన మహబూబ్ నగర్ జిల్లాలో జిల్లా కేంద్రమైన మహబూబ్ నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మరియు నాగర్ కర్నూలు జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ ఉమ్మడి జిల్లాలో తీసుకోవడం జరిగింది. అయితే ఈ రోజు నుండి ఈ ప్రక్రియ మొదలైంది కాబట్టి కొంత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది ప్రజలకు, కక్షిదారులకు. వాళ్ళు ఏదైతే సమయానికి స్లాట్ బుక్ చేసుకున్నారో అదే సమయానికి వచ్చి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళ డాక్యుమెంట్ని తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. తర్వాత ఇట్లా బుకింగ్ చేసుకోవడం వల్ల వాళ్ళకు కూడా నిరీక్షణ అనేది ఉండదు. కేవలం 10-15 నిమిషాల్లో ఈ ప్రక్రియ పూర్తవ్వడం జరుగుతుంది. ప్రయోగాత్మకంగా ఇప్పుడు 22 కార్యాలయాల్లో ఈ విధంగా తీసుకున్నారు. ఇక మున్ముందు పూర్తి రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అన్ని కార్యాలయాల్లో కూడా ఈ స్లాట్ విధానాన్ని ప్రవేశపెట్టదలుచుకుంది ప్రభుత్వం. సార్, అంటే దాంట్లో ఇంకో ఆప్షన్ కూడా మొన్న మంత్రి గారు చెప్తూ వచ్చారు. ఏంటంటే సొంతంగానే డాక్యుమెంట్స్ అంతా కూడా దానికి సంబంధించినటువంటి వెబ్సైట్ను ఒకటి రూపొందించాము, దాంట్లోకి వెళ్ళి పొందుపరచుకోవచ్చు ఇట్లా చేశారు. ఆ సైట్ గురించి అడిగితే మీరు ఏం చెప్తారు, ఎట్లా ఉండబోతుంది? సార్, ఇప్పుడు ఇది మా యొక్క సైట్లో ఆల్రెడీ డాక్యుమెంట్ల ప్రొఫార్మాలు అన్నీ ఆల్రెడీ ఉన్నాయి. సేల్ డీడ్ ప్రొఫార్మాలు కానీ తర్వాత గిఫ్ట్ డీడ్ ప్రొఫార్మాలు కానీ ఆల్రెడీ ఉన్నాయి. ఎవరైనా ప్రజలు డైరెక్ట్గా డాక్యుమెంట్ రైటర్ ద్వారా కాకుండా అడ్వకేట్ ద్వారా కాకుండా డైరెక్ట్గా కూడా వాళ్ళు డాక్యుమెంట్ని తయారు చేసుకొని స్లాట్ బుక్ చేసుకొని రావచ్చు నేరుగా సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి. వాళ్ళకి కేటాయించిన సమయానికి వచ్చి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకొని వెళ్ళిపోవచ్చు, తిరిగి డాక్యుమెంట్ తిరిగి పొందవచ్చు. సార్, అంటే గతంలో చూసాం చాలా మటుకు రిజిస్ట్రేషన్కి వచ్చేవాళ్ళు ఇన్ టైంలో లేకపోవడం కానీ అట్లాంటి వాటి వల్ల వాళ్ళకి వెనుక వచ్చే వాళ్ళకి అంటే వాళ్ళ బ్యాక్లో ఉన్న వాళ్ళకి కానీ ఇక్కడికి వచ్చే వాళ్ళకి కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండేది. ఇప్పుడు ఫస్ట్ టైం ఎవరు ఇక్కడికి వస్తారో వాళ్ళు ఖచ్చితంగా అనుకున్న టైంలో వాళ్ళు బయటికి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ఇప్పటికీ పోలిక తీసుకుంటే ఈ సమయం పూర్తిగా తగ్గించినట్టుగా అనుకుంటున్నారా? ఇప్పుడు ఇది టెక్నికల్గా కూడా వాళ్ళు సమయంని వెచ్చించి ఇప్పుడు ఇంతకుముందు 30 నుండి 45 నిమిషాలు సమయం పట్టేది. ఇప్పుడు అలా కాకుండా మొత్తము ఎంట్రీ అనేది కూడా మొత్తము డాక్యుమెంట్ రైటర్లు కానీ వాళ్ళు కక్షిదారులు కానీ వాళ్ళే సొంతంగా తయారు చేసుకొని వాళ్ళు వస్తారు మా దగ్గరికి. ఇంకా ఇప్పుడు ఇక్కడ కరెక్షన్ కానీ అవకాశాలు కానీ అట్లా ఏముండదు. ఒకవేళ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ ఏమైనా ఉన్నా కానీ అది అక్కడే స్లాట్లోనే ఆపేస్తుంది. అట్లాగే మరి ఇప్పుడు చలాన్ కూడా అక్కడే కట్టుకొని
చలాన్ కట్టి వాళ్ళు అప్లోడ్ చేసిన తర్వాతనే స్లాట్ బుక్ అవుతుంది. ఇవన్నీ కూడా లోపల అక్కడ బయట ముగించుకొని వచ్చిన తర్వాత లోపల కేవలం 10-15 నిమిషాల లోపలనే 15 నిమిషాల్లో పూర్తవుతుంది అనమాట. సార్, అంటే గతంలో ఎన్ని స్లాట్స్ బుకింగ్ అయ్యేటివి ఇప్పుడు ఒక విధానాన్ని కూడా తెచ్చింది. అంటే ఒక్కో రిజిస్ట్రేషన్ ఆఫీస్ పరిధిని బట్టి ఒక చోట 48 స్లాట్లను కూడా అందుబాటులోకి తెచ్చింది. పెద్ద రిజిస్ట్రేషన్ల దగ్గర సిబ్బందిని కూడా పెంచుతుంది. అంటే ఇక్కడ మన మహబూబ్నగర్ పరిధికి సంబంధించి ఎన్ని స్లాట్స్ అందుబాటులో ఉండబోతున్నాయి రోజుగా, అదేవిధంగా సాయంత్రం అవర్స్లో కూడా కొన్ని కేంద్రాలను ఏర్పాటు చేస్తామని కూడా చెప్తారు. దాని మీద ఎట్లా ఉండబోతున్నారు? సార్, ఇప్పుడైతే ప్రస్తుతం ఒక సబ్ రిజిస్ట్రార్కి 48 డాక్యుమెంట్లు, అంటే ఉదయం కాలంలో ఫస్ట్ హాఫ్లో 24 డాక్యుమెంట్లు, సెకండ్ హాఫ్లో 24 డాక్యుమెంట్లు, 48 డాక్యుమెంట్లు చేసే కెపాసిటీ ఉంది. ఇక్కడ 2 సబ్ రిజిస్ట్రార్లు ఉంటారు ఇక్కడ మహబూబ్నగర్ కార్యాలయంలో. కాబట్టి 48, 96 డాక్యుమెంట్లు చేసే అవకాశం ఉంది. ఈ యావరేజ్గా మన దగ్గర 80-90 డాక్యుమెంట్లు జరిగే అవకాశం ఉంది. అంతకన్నా ఎక్కువ వస్తే ఆ తర్వాత రోజు కానీ ఎప్పుడైనా స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని రోజులలో 10 డాక్యుమెంట్లే 20 డాక్యుమెంట్లే అవుతాయి, ఒకరోజు 100 డాక్యుమెంట్లు అవుతాయి. అట్లా కాకుండా నిర్దిష్టంగా ప్రతిరోజు సమానంగా అయ్యే విధంగా స్లాట్ బుకింగ్ విధానం అనేది ప్రవేశపెట్టబడింది. కాబట్టి ప్రతి సబ్ రిజిస్ట్రారు 48 డాక్యుమెంట్లు చేయొచ్చు. ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీగా ఏదైనా ఉంటే వాకిన్లో మనకు 5 నుండి 6 మధ్యలో ఒక 5 డాక్యుమెంట్లు అడ్మిట్ చేసే అవకాశం ఉంది అన్నమాట. చూస్తున్నాం, ఇది ఓవరాల్గా గతంతో పోలిస్తే ఈసారి ఇక్కడికి వచ్చి రిజిస్ట్రేషన్లు చేసుకునే వారందరికీ కూడా ఈ రోజు తీసుకొచ్చినటువంటి ఈ కార్యక్రమం ద్వారా త్వరతగతిన వాళ్ళు త్వరగా తమ పనిని కంప్లీట్ చేసుకోవడంతో పాటు వేరే పని చూసుకోవచ్చు. అదేవిధంగా గతంలో జరిగినటువంటి సమయాభావాన్ని ఈ విధానం అంతా కూడా పూర్తిగా తగ్గించబోతుంది. అదేవిధంగా రోజు 48 స్లాట్లు బుకింగ్స్ అందుబాటులో ఉంటాయి. ఎక్కడైతే మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి సంబంధించి 2 సబ్ రిజిస్ట్రార్లు కూడా అందుబాటులో ఉండి నిత్యం యొక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియను కొనసాగిస్తూ వస్తారు. ముఖ్యంగా సాయంత్రం వేళలో ఎవరైనా ఇన్లేట్ ప్రాసెస్ అంటే లేట్ ప్రాసెస్గా రావడం అయితే 5-6 గంటల మధ్యలో కూడా మరొక 5 రిజిస్ట్రేషన్లను కూడా దగ్గరుండి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పి రిజిస్ట్రార్గా ఉన్నటువంటి రవీందర్ చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా నేటి నుంచి అమల్లోకి వచ్చినటువంటి ఈ యొక్క రిజిస్ట్రేషన్ బుకింగ్ స్లాట్కు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర్, శంకర్ గౌడ్, బిగ్ టీవీ.